హీరో ఎక్కడ? వైజాగ్. మాయా గోల్ చేయండి మాయా కొంచెం. ఒక్కసారి ఏమైనా నేను చెప్పే ముందు ఒక చిన్న పాట పాడుకుందా ఏమంటారు? 176 బీచ్ హౌస్లో. మైక్ ఇదిగో నేను చెప్తున్నాను, గట్టిగా పాడాలి, ఇలా అయితే అవ్వదు, ఓకేనా? 176 బీచ్ హౌస్లో ఎల్ల చూడిదారు వైట్ చున్నీతో. ఓకే ఇగో ఈ ఫ్రంట్ లో రెడీగా ఉన్నారా? ఓకేనా? 3, 2, 1. ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచాను, ఓయ్ ఓయ్ 10 సార్లు కల్లో కలిసేను, ఓయ్ ఓయ్ ఎంటీ గుండె నిండా నిలిచారు. వైజాగ్, యు గైస్ ఆర్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అయాన్, నేను మీ వైజాగ్ నుంచే. ఇక్కడ అక్కేపాలెం మామా, అక్కేపాలెం వైజాగ్ ఎలా ఉంటది? సో వైజాగ్ నుంచి నా ఫస్ట్ డెబ్యూ ఈ మూవీ అవబోతుంది. అండ్ చాలా చాలా హ్యాపీ. ఏంటి అంటే వైజాగ్ లాంటి సిటీ నుంచి ఒక అబ్బాయి హైదరాబాద్ వెళ్ళి ఒక తెలుగు మూవీలో హీరోగా చేస్తున్నాడు అన్నదే నాకు అసలు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే, ఎందుకంటే ఇక్కడే పెరిగి నేను ఇక్కడే మన సీతంపేటలోనే పుట్టా బేసికల్గా, మీకు తెలుసలేదు. సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి హైదరాబాద్ వెళ్ళి సంగీతం అన్న ఒక మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, వైజాగ్ వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి మాయా ఒక్కసారి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మీకు తెలిసిందే June 11th వచ్చేయబోతుంది సినిమా బయటకి. అండ్ దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను మీ అందరికీ. ఏంటంటే ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఆడియన్స్లో నించుని ఉన్నారో, మీరు మీ ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ఒక చాలా అద్భుతమైన ఒక మూవీ మేము చేసాము. చాలా కష్టపడ్డాం ఒక 1 yearగా. అండ్ ఇలాంటి ఒక మూవీ ఇంతవరకు ఇండియాలోనే ఎవరూ చేయలేదు. ఇది ఒక చాలా 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 కొత్త కాన్సెప్ట్. అండ్ ఇలాంటి మూవీకి నేను అసలు హీరోగా అవుతానని ఎప్పుడూ అనుకోలేదు బ్రో, నిజంగా చెప్తున్నా బ్రో. అసలు దిస్ ఈజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాతో పాటు బేసికల్గా ఇంకొకరు ఉన్నారనమాట, ఇద్దరు ఉన్నారు నాతో పాటు, ఒక జెమ్స్ ఉన్నారు బేసికల్గా ఇద్దరు. సో వాళ్ళని పిలిచే ముందు బేసికల్గా ఇంకొక చిన్న పాట పాడుకుందాం, ఏమంటారు? రెడీయా? అయాన్ ఎంత మీ వైజాగ్ వాళ్ళు కనిపిస్తే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న యాంకర్ ని మర్చిపోతావా అయాన్? అంటే ఒక్క నిమిషం కదా అయాన్, మీరు అంటే నేను ఇది చెప్పలేను, అలా మొహమ్మద్ చెప్పలేను, బట్ నాకు వీళ్ళే ఎక్కువ ఇష్టం. అంతే. ఎందుకంటే నేను మీకు అర్థం కావట్లేదు. ఓకే అక్కేపాలెం, సీతంపేట, అక్కడ నా స్కూల్ విశాఖ వ్యాలీ, నేను చదువుకున్నది ఇక్కడే. సో ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్, గాజువాక. కాదు అయాన్, కనీసం హాయ్ అన్న చెప్పావా అయాన్? తప్పు కదా అయాన్. హాయ్. అబ్బా, కానీ వాళ్ళకి నేను ఎలా హాయ్ చెప్పానో మీకు విన్నారు కదా. అర్థమైంది. హాయ్ వైజాగ్, మేక్ సమ్ నాయిస్. అది వాళ్ళకైతే అలా చెప్తాను నేను. సరే ఓకే పర్లేదు. ఎంతైనా మా అయాన్, మా హైదరాబాద్ లో తెలుగు సినిమాతో లాంచ్ అవ్వబోతున్నా అయాన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో హ్యాపీ ఫర్ యూ. ఏదో పాట అన్నావు. సో ఇందులోనే ఇందాక ఒక పాట వచ్చింది కదా, సో దీనికి ఒక 3 words ఉన్నాయి. ఓకే అందరు రెడీ ఆ పాడడానికి నాతో పాటు? ఓకేనా? ఏం లేదు బ్రో, 3 పదాలు. అన్న పాట అవుతుంది, అన్న పాట అవుతుంది, అన్న. ఓకే ఇదే లైన్. ఓకే ఇదే లైన్. నేను మైక్ మీకు ఇస్తాను అని మీరు అంటే నేను మిగతాది పాడతా. రెడీయా? ఇక్కడ అందరూ రెడీయా? ఓకే 3, 2, 1 గో. అన్న పాట అవుతుంది, అన్న పాట అవుతుంది, అన్న పాట అవుతుంది, ఏమిటో ఇది. వన్స్ అగైన్ బ్రో, క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. అయ్యన్ బ్రో, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ. ఇది నీది లాస్ట్ సినిమా కాదు, దీని తర్వాత ఎన్నెన్నో సినిమాలు తీయాలి, తీస్తావు. డెఫినెట్ గా That is power of our Vizag. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. చాలా పాటలు పాడేసుకున్నాం. ఒక్కసారి నాతో పాటు ఎవరైతే ఇందాక వస్తున్నారని చెప్పానో వాళ్ళని కూడా కొంచెం పిలిచేస్తే అయాన్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం కదా. ఎందుకు ఎలా చేస్తారు హోస్టింగ్ మీరు? చేయమని నాకు ఆ బ్యానర్ నుంచి ఫ్లైట్ టికెట్ వేసి మరీ తీసుకొచ్చారు అయ్యా. నా జాబ్ ను మీరే చెప్పండి బ్రో, ఎవరు బాగా హోస్ట్ చేశారు మీరే చెప్పండి. అయ్యాన్ దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. ఓకే అయ్యాన్, చాలా రిక్వెస్ట్ తో గౌరవం ఇస్తూ మీ సీట్ లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ అప్పుడే అయిపోయిందా? వస్తారు, వాళ్ళని కూడా పిలవాలి కదా. అంటే నేను వాళ్ళతో ఇంకా చాలా మాట్లాడాలి, చెప్పాలి. అవునా, సరే అయితే స్టేజ్ మీదే ఉంటావా? I'll stay there. Okay. వస్తున్నారంటే నేను వెళ్ళిపోతాను. ఓకే అయ్యాన్ ప్లీజ్.